Hello all, welcome back to our channel, Nenu Me Cinema Ticket. అగ్లీ స్టోరీ మూవీ రివ్యూ. స్టోరీ: ఈ సినిమా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో వెళ్ళదు. ఇది పూర్తిగా ఒక క్యారెక్టర్ మైండ్ సెట్ మీద నడిచే సినిమా. ముఖ్యంగా నందుగారి క్యారెక్టర్ కార్తిక్ చుట్టూనే సినిమా మొత్తం తిరుగుతుంది. ఫస్ట్ హాఫ్ నుంచి ఆల్మోస్ట్ 80-85% వరకు ఆడియన్స్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తుంది సినిమా. నెక్స్ట్ ఈ వ్యక్తి ఏం చేస్తాడు, ఎలా రియాక్ట్ అవుతాడు అనే క్యూరియాసిటీ కంటిన్యూస్గా ఉంటుంది. పాజిటివ్స్: ఈ సినిమా బిగ్గెస్ట్ స్ట్రెంత్ అంటే వితౌట్ డౌట్ నందుగారి పర్ఫార్మెన్స్. ఆల్మోస్ట్ ప్రతి ఫ్రేమ్ క్లోజప్లోనే ఉంటుంది. అలాంటి సీన్స్లో యాక్టింగ్ క్యారీ చేయడం చాలా టఫ్, కానీ ఆయన మాత్రం క్యారెక్టర్ని లిటరల్లీ జీవించారని చెప్పొచ్చు. ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ప్రతి డీటెయిల్లో ఇంటెన్సిటీ కనిపిస్తుంది. సినిమాలో కథ కంటే క్యారెక్టర్ ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆడియన్స్కి సినిమా చూస్తున్న ఫీలింగ్ కంటే మెంటలీ డిస్టర్బ్ వ్యక్తిని అబ్జర్వ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. అదే ఈ సినిమా స్పెషల్ పాయింట్. క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసిన విధానం, ఆడియన్స్లో క్యూరియాసిటీ చేసిన విధానం చాలా బాగా వర్క్ అయ్యాయి. నెగిటివ్స్: సినిమా ఆల్మోస్ట్ మొత్తం బ్రిలియంట్గా వెళ్ళాక క్లైమాక్స్ దగ్గర వచ్చేసరికి కొంచెం ట్రాక్ తప్పిన ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా పరిణయ సీన్ తర్వాత క్యారెక్టర్ గ్రాఫ్ ఒక్కసారిగా ఫోర్స్డ్ సినిమాటిక్ రూట్లోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. అప్పటి వరకు న్యాచురల్గా బిల్డ్ చేసిన క్యారెక్టర్ని చివర్లో ట్విస్ట్ అండ్ సినిమాటిక్ డ్రామా కోసం డైల్యూట్ చేసినట్టు అనిపిస్తుంది. ఫైనల్ వర్డిక్ట్: అగ్లీ స్టోరీ రెగ్యులర్ ఆడియన్స్ కోసం తీసిన సినిమా కాదు. ఇది పూర్తిగా ఒక ఇంటెన్స్ క్యారెక్టర్ స్టడీ. ముఖ్యంగా నందుగారి పర్ఫార్మెన్స్ కోసం తప్పకుండా చూడాల్సిన సినిమా. అయితే లాస్ట్ 15 minutes అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ఉంటే సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. అయినా కూడా ముందున్న సినిమా ఇంపాక్ట్ వల్ల ఓవరాల్గా ఇది మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Until next time, keep watching great movies.